పాపం బ్రోకర్ కేఎస్ ప్రసాద్ తెగ బాధపడిపోతున్నాడు, ఏడుస్తున్నాడు. అసలు రాజకీయాలని సాంప్రదాయం తీసుకురావటం కరెక్ట్ పద్ధతి కాదు. ఏమ్మా సుభాష్ని ఇలా మాట్లాడటం కరెక్టేనా? లేకపోతే నోరు మూసుకొని ఉండు, రోడ్ల మీద సిగరెట్ తాగటం లేకపోతే డాన్సులు వేయటం అనుకుంటున్నావా, రాజకీయాలు చేయటం అంటూ మనోడు మంచి పెద్ద ఎత్తున లెక్చరర్ ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడంటే పాపం మనోడు కూడా యజమాని గారికి అంటే ఎవరైనా బాధపడతాడుగా. ఎందుకంటే వైఎస్ఆర్ కుటుంబం పెంచుకున్నటువంటి బానిస కుక్క ఈడు. వాళ్ళు చిల్లర డబ్బులు ఇస్తే ఈడు బతుకుతున్నాడు. ఇంతకుముందు సజ్జల రామకృష్ణారెడ్డి ఎపిసోడ్కి 250 ఇస్తున్నాడు, ఇప్పుడు తాజాగా 500 ఇస్తున్నాడు. సో కాబట్టి ఇక మనోడు తెగ థింక్ చేసి భారతిరెడ్డి గారిని ఇలాగంటే రేపు 11 సీట్లు వచ్చిన తర్వాత వచ్చాయి కదా, ఇంకా అంతకంటే తక్కువ వచ్చినా అయినా పర్వాలేదు, కానీ భారతిరెడ్డి గారిని ఇలా ఎవరైనా అంటే మాత్రం ఊరుకునేదే లేదు, బీ కేర్ఫుల్, ఖబర్దార్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా మన కుక్క ఏదో వాగుతుంది, ఒకసారి చూద్దాం మనోడు ఏం మాట్లాడుతున్నాడు. నేనైతే ఏం చేయను. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం సనాతన ప్రతిదానికి సనాతన ధర్మం ఎందుకు వస్తుంది? ఇటు తెలుగు తక్కువతానికి అందరికీ సనాతన ధర్మం గురించి అవగాహన ఉంది మాకు. వాళ్ళకి తెలివితేటలేదు కాబట్టి ఇలా పనికి మాటలు మాడుతుంటారు. ఇవి కాదు పవన్ కళ్యాణ్ అనవలసిన మాట ఏంటంటే, ఎవడైనా మీ అధికారంలోకి వస్తే ఇంట్లో ఆడవాళ్ళంటే భారతమ్మ నీకు కూడా అని చెప్పాడు కదా. మరి ఇప్పుడు భారతమ్మ అంది మీ జనసైనికురాలు ఏడు చేస్తావు చెయ్యి, అయితే నోరు మూసుకుని కూర్చో. ఊరికే అవాకులు చవాకులు మైకి గారు ఊగిపోయి చెప్తే ఎగరేసుకుని మాట్లాడడం కాదు, మూసుకుని ఉండమను. అంటే చూసారు కదా పాపం కుక్క ఎంత బాగా ఊడిగేం చేస్తుందో. ఎందుకంటే వీడు భారతిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి చిల్లర డబ్బులతో బతికేటువంటి ఒక పోరంబోకుడి. వీడికి ఆర్కే రోజా మాట్లాడిన మాటలు అసలు వీడు వినలా. ఎందుకంటే వాడికి వినపడవు కనపడవు. వాటి గురించి మాట్లాడితే వైఎస్ఆర్సీపీ నుంచి పార్టీ ఆఫీస్ నుంచి వాడికి డబ్బులు రావు. కాబట్టి ఒక్క భారతిరెడ్డి గారినే అడ్డగాడిదా అని అన్నారు అనేది మాత్రమే వీడికి వినపడింది. మరి అంతకుముందు ఆర్కే రోజా భువనేశ్వరి గారిని పాలు పితుకుతున్నారా అని అన్నారు కదా. మరి దాని గురించి ఎందుకు మాట్లాడరా మీరు? దాని గురించి మాట్లాడరా? దాని గురించి నోరెత్తరా? దాని గురించి మాత్రం మాట్లాడరు. బూతు పదాలంటే అడ్డగాడిద అయ్యగాదురా. మొన్న అంబటి రాంబాబు లకారాలతో మాట్లాడి చూసావు, దాన్ని బూతు పదం అంటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు మీ నాయకురాల్ని చిన్న మాట అంటే పడరు, ఒప్పుకోము, మాకు జీతాలు ఇస్తుంది, మాకు పేటీఎంలో ముష్టేస్తుంది కాబట్టి మా నాయకురాలు ఏమన్నా అంటే మేము ఒప్పుకోమని అంటే, మిగతా వాళ్ళు కూడా అదే సిస్టమ్ అదే విధానాన్ని ఫాలో అవుతారు. వాళ్ళ నాయకురాలను కూడా అంతే విధంగా అభిమానిస్తూ ఉంటారు. డబ్బులు ఇచ్చేదానికి నువ్వే, ఎందుకంటే మొన్నటిదాకా తెలుగుదేశం పార్టీకి సపోర్టర్గా చేసావు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు పేమెంట్ ఇస్తున్నారు కాబట్టి వైసీపీకి సపోర్టర్గా మారావు. నువ్వు అటు ఇటు మారేటువంటి నువ్వే తేడాగాడి, నువ్వే అంత ఆవేశం అంత గుడ్డలు చింపుకొని మాట్లాడుతుంటే, పార్టీ నుంచి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా పార్టీ నాయకుడిని అభిమానిస్తూ పార్టీ కోసం పనిచేసే వాళ్ళు అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో మాట్లాడతారు. ఇక వీడికి అన్నీ తెలుసు, సనాతన ధర్మం గురించి వీడికి తెలుసు అంటావు. నువ్వు ఎందుకు తెలియదు సనాతన ధర్మం గురించి నీకు తెలిస్తే నిజంగా యజ్ఞ యాగాదులు ఎవరు కూడా భాగ్య లేకుండా నిరూపించరు. ఎందుకంటే నువ్వు కూడా బ్రాహ్మణుడివే కదా కేఎస్ ప్రసాద్. కాకపోతే నువ్వు బ్రాహ్మణిజాన్ని వదిలేసి తాగుబోతుకు అలవాటు పడిపోయి తాగి ఏదేదో నైట్ ఊహించేసుకొని మాట్లాడుతున్నావు. అవును కదా, భార్య సమేతంగా చేసేదాన్ని యజ్ఞం అంటారు. మరి భార్య లేకుండా యజ్ఞం నిర్వహించడం అనేది, యజ్ఞ కృతువులు నిర్వహించడం అనేది అధర్మం. మరి దాన్ని చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు నువ్వు చెప్పలేకపోతున్నావు? నిన్న చూసా, ఉగాది సంవత్సరంలో అంగ ప్రదక్షిణ చేయమంటే నేను చేయను అన్నాడు. అంటే అంగ ప్రదక్షిణ చేయడానికి కూడా, స్వామివారిని ఆత్మలీనం చేసుకొని అంగ ప్రదక్షిణ చేయడానికి కూడా ఇష్టపడిన వ్యక్తి ఎవరు చేయమని అడిగారు పూజలు? ఎవరన్నా అడిగారా? పైపెచ్చి ఆయన చేసిందే అధర్మమైనటువంటి పూజలు. దానికి మళ్ళీ ఈ ఆర్కే రోజా భూమన కరుణాకర్ రెడ్డి ఇచ్చినటువంటి స్పెషల్ ట్రీట్మెంట్ దాగి మీడియా ముందుకు వచ్చి సొల్లు మాటలు మాట్లాడుతుంది. సార్ నా తెలుగు సనాతన ధర్మం పక్కన పెట్టే, నీ ధర్మం ప్రకారమే భార్యాభర్తలతో కలిపి స్వామివారికి పట్టు వస్త్రాలు ఇవ్వాలి కదా. మరి గత 5 ఏళ్లలో తిరుపతికి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వెళ్తాడు. వెళ్ళినప్పుడు మరి సార్ ఇది కరెక్ట్ కాదు సార్, ఇది పద్ధతి కాదు, ఇలా ఇవ్వకూడదు, ఇది ధర్మం కాదు, ఇది రాష్ట్ర సంక్షేమానికి మంచిది కాదని మరి ఎందుకు చెప్పలేకపోయావు? ఎందుకంటే మీరు జగన్మోహన్ రెడ్డి కింద జాకీలేసి పైకి లేపటమే కానీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము ధైర్యం మీకు ఎవ్వరికి లేదు. మాట్లాడితే మీకు పేమెంట్ రాదు, అది మీకు తెలిసిన విషయమే. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు అమ్ముడు పోయి మీరు ఏదో భారతిరెడ్డి గారి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొందడం కోసం ఈయన నిన్నటి నుంచి ప్రతి లైవ్ డిబేట్లో మనం ఊగిపోతున్నాడు. అరే గొట్టంగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే,
మీ నాయకురాలను మీరు ఎంత ప్రేమగా చూసుకుంటారో మిగతా పార్టీ నాయకురాలను కూడా వాళ్ళ పార్టీ నాయకురాలను కూడా అంతే గౌరవంగా ప్రేమగా చూసుకుంటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేమైనా చెప్పదలుచుకుంటే ఆర్కే రోజాకు చెప్పు, అమ్మా ఐరన్ లెగ్గు ఇలాంటి సొల్లు వాగటం ఎందుకు, ప్రత్యర్థి పార్టీ వాళ్ళ మహిళల గురించి నువ్వు మాట్లాడటం ఎందుకు, తిరిగి వీళ్ళు మాట్లాడితే నువ్వు బాధపడాలి, మన అందరం బాధపడాల్సిన పరిస్థితి కారణం నువ్వు కాదా, నీ దరిద్రపు నోరుకి తాళం వేయమని నువ్వు చెప్పగలిగితే చెప్పి చూడు. అది నగరి ఎర్రమట్లు నిన్ను కప్పి పెట్టేసిద్ది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అది బ్రోకర్, సనాతన ధర్మం గురించో ఇంకో దాని గురించో కాదు. ఇక్కడ మహిళలకు ఆత్మగౌరవం దెబ్బతింటే ఖచ్చితంగా శిక్షిస్తారని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంత మాత్రాన ఏ చిన్న అడ్డగాడిదా నువ్వేం చేస్తున్నావు నీకు సిగ్గు లేదు, ఈ పదాలకు కాదు. ఊతు పదాలు అంటే మీ అమ్మటి రాంబాబు లాంటి మాట్లాడినాడు. అప్పుడప్పుడు ఆర్కే రోజాకి బ్రాండ్ నసాలానికి ఎక్కితే మాట్లాడిద్ది, ఆడింగి వెదవులు, మగోళ్ళు అయితే రెండురా, కమాన్ చూసుకుందాం రెండురా, ఇలాంటివి వల్గారిటీ లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. నేను చెప్పే ఏంటంటే ఫస్ట్ రాజకీయాలు హోందాగా గౌరవంగా చేయాలంటే ఫస్ట్ ఆ నగరి మాలి దొంపుడు గేదె ఈ నోరు అద్దుల్లో పెట్టుకొని సరిగ్గా మాట్లాడమన్నాను. అర్థమైందా? ఆమె సక్రంగా మాట్లాడి గౌరవంగా మాట్లాడితే మిగతా వాళ్ళు కూడా మాట్లాడతారు. కాబట్టి నువ్వేదో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవురా బ్రోకర్. అది ఫస్ట్ నేను చెప్తున్నా. నువ్వు 500 డబ్బులు ఇస్తే చాలు జగన్మోహన్ రెడ్డికి జై అని సంకలు కొట్టేస్తావు. వీడికి ఆయనకంటే పవన్ కళ్యాణ్కి ఏం తెలియదంటే వీడికి అన్నీ తెలుసు. ఈ మొన్న 11వ తారీఖు వెళ్ళి ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చు హైదరాబాద్. ఒకవేళ విశాఖపట్నం ఒకవేళ అవ్వకపోతే 15వ తారీఖు 20వ తారీఖు మా ఇంటి 15 రోజుల తర్వాత మా ఇంటికి వస్తే మా ఆవిడ తెల్ల చీర కట్టుకొని నా పెండాకుడు పెడితే తినిపోమ్మని చెప్పారు. మరి నీకు అన్ని తెలిసినవి అయితే మరి నువ్వు చెప్పిన అనాల్సి తప్పు అయినప్పుడు నువ్వు సూసైడ్ చేసుకొని సావాలి కదా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ సొల్లు మాటలు పురాణాలు మాట్లాడు మాకు. నీకు ఎంత పేమెంట్ ఇస్తే అంతే చెయ్యి పర్ఫార్మెన్స్. అర్థమైందా? అంతకు మించి ఎక్కువ చేసావు అనుకో తొందరలో నీకు కూడా ఉంది శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళే యోగం తొందరలోనే ఉంది. అర్థమైందా? నీకు అన్నీ తెలిసినట్టు రెయ్యి మందు తాగుతా ఊహించుకొని ఒకటేదో ఇమాజినేషన్ చేసుకొని దాన్ని ప్రజల ముందు పెట్టే ప్రయత్నాలు చేయమాక. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎంతవరకు ఆలోచన చేస్తావో అంతవరకు పర్ఫెక్ట్గా చేయి, అంతవరకు మాట్లాడు, బాగుంటుంది. అంతేగాని ఈ అతి మాటలు అతి ప్రసంగాలు చేస్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతిలో చెప్పు దెబ్బలు తప్పవు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు మీ నాయకురాల కోసం మీరు ఎంత మురుగుతున్నారో, ఎందుకంటే డబ్బులు ఇచ్చి మిమ్మల్ని పెంచి పోషిస్తున్నందుకు గౌరవం ఆ మీద ప్రేమ చూపిస్తున్నారో మిగతా వాళ్ళు కూడా ఏమీ ఇవ్వకపోయినా వాళ్ళ పార్టీ ఎజెండా కోసం కొట్లాడుతూ వాళ్ళ పార్టీలో నాయకుని యొక్క భార్యకు అంత గౌరవం ఇస్తారు. కాబట్టి మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంత దూరం. కాబట్టి రెస్పెక్ట్ అనేది ఇచ్చి పుచ్చుకునే తట్టు విమర్శలు చేయని తప్పు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నగరి మాలి గేదెని కంట్రోల్లో పెట్టుకోండి ఫస్ట్ మీరు. లేకపోతే ఇలాంటి రాజకీయాలను ఇంకెంతకంటే ఇప్పుడు జస్ట్ మీకు ఏమంటారు దాన్ని ఒక అడుగు ముందుకు వేశారు అంతే. ఇంకా అంతకంటే ముందుకు వెళ్ళారంటే మీరు తట్టుకోలేరు. వ్యక్తిగత విషయాల దాకా పోయే పరిస్థితి తెచ్చుకోకండి. మీరు మీ నాయకుడికి చెప్పి సార్ అవసరమైతే రోజాని తమిళనాడుకి పంపిస్తున్నానంటే అక్కడ జావమానండి. ఆ తమిళ రాజకీయాల్లో సెట్ అయింది ఆ లాంగ్వేజ్ అదంతా. ఇక్కడ సెట్ కాదు ఆంధ్రప్రదేశ్లో జనాలు యాక్సెప్ట్ చేయరు దాన్ని. అందుకనే నగరిలో 42,000 ఓట్లతో ఓడిపోయింది. నియోజకవర్గ చరిత్రలో భారీ ఓట్లతో ఓడిపోయినటువంటి మహిళ ఆమె. అది గుర్తుపెట్టుకోండి.